బ్లాక్ బాస్టర్ చూడండి, మాకు ఇదే మాకు బ్లాక్ బాస్టర్ పండుగ ఎట్లా ఉండబోతుంది అంటున్నారు? సంక్రాంతి పండగ అంటేనే బాలయ్య. బాలయ్య పుట్టిన తర్వాత సంక్రాంతి పండుగ పుట్టింది మాకు. జై బాలయ్య. మొత్తం మా బాలయ్య బాబు అంటే మా అన్నగారు తనయుడు మా బాలయ్య బాబు ఈ రోజు అన్నగారి తాలూకా యాక్షన్ చెయ్యాలంటే సినీ ఫీల్డ్ లోని ఒక్క బాలయ్య బాబు లేరు. వరల్డ్ వేదిగా ఇక్కడ దుష్ట శక్తులు ఈ సినిమాని ఆపరేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేశారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోని వారంలో ఛేదించుకొని రేపు 12 తారీఖు విడుదలయ్యి బ్లాక్ బాస్టర్ అవుతుంది. కానీ ఈ యొక్క సినిమాని ఆపరేందుకు ప్రయత్నించే వాళ్ళు ఎందుకు పనికిరారు. అన్నం తిన్నోళ్ళు కాదు ఒక పుట్టలేదు అంతే. ఇది ఎట్లా ఉంటుంది సినిమా? బాలకృష్ణ చూస్తున్నాం కదా, మొత్తం ఆ మేకప్ కానీ ఆ బాలకృష్ణ తయారు చేసింది కానీ చూస్తూ ఉంటే చాలా ఒక విధంగా చెప్పాలంటే ఇది బాలకృష్ణ గారు ఈ సినిమాలోని 2 గంటలు ఎక్కడో మంచు పర్వతాల్లోని 2 గంటల సేపు మేకప్ వేసుకొని వచ్చి మళ్ళీ తీసుకోవాలంటే 2 గంటలు పట్టింది. ఎవరికి సాధ్యం కాదు ఇండస్ట్రీలోని. ఒక్క బాలయ్య బాబు బోయపాటి అంతే. అభిమానులు వయసుతో సంబంధం లేదు, సీనియర్ ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి అభిమానులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా బాలయ్య బాబుకి సంబంధించి ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది చెప్తున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా ఏం చెప్తారు సినిమాకి సంబంధించి ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఈ సినిమా రావడం అఖండగా ఒక చరిత్ర సృష్టించడానికి మన బాలయ్య బాబు వస్తున్నారు. ఎంతో కష్టపడి యాక్ట్ చేశారు. అది దేవుడు చాలా కరుణించి సూపర్ హిట్ చేస్తారని మరి వస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా చూస్తే ఇప్పుడు అంత సీనియర్ ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి అభిమానులు బాలయ్య బాబు కోసం ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ క్యూ కడుతున్నటువంటిది అయితే దాదాపుగా ఒక గంట సమయం అయితే మొత్తం అంతా అభిమానులు క్యూ కట్టే అవకాశం అయితే ఉంటుంది. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు సినిమా? అంటే మొన్నే హడావుడంతా జరిగిపోయింది, మళ్ళీ వారంలోనే సినిమా తీసుకొచ్చారు. మొత్తం థియేటర్లన్నింటినీ కూడా ఇప్పుడు సినిమా థియేటర్లా కాకుండా గుళ్ళలాగా అలంకరించినటువంటి పొజిషన్ కనబడుతుంది. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇది బాలయ్య బాబు సినిమా. బాలయ్య బాబు సినిమా అంటే ఆల్రెడీ సంక్రాంతి ఇంకా 4 రోజులు ఉండగా మాకు ఆల్రెడీ గతంలో అఖండ వచ్చినప్పుడు సంక్రాంతి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు సంక్రాంతి వచ్చింది. ఈ సినిమాని బాలకృష్ణ గారు ఇంకొకరైతే మటుకు చాలా ఇవాళ బాలకృష్ణ గారి అభిమానిగా మేము ఎందుకు చెప్తున్నాం అంటే ఈ సినిమాని ఆపడానికి చాలా ట్రై చేశారు. ఏంది చేసినా సరే బాలకృష్ణ గారు అధికారం ఉన్నా సరే అధికారం ఉపయోగించుకోలేదు. అది నిజాయితీ ఉన్నది బాలకృష్ణ గారు అంటే. బాలయ్య బాబు అంటే అది ఈ సినిమా సూపర్ డూపర్ హిట్. ఇవాళ 2025 కాదు 2026 కూడా ఇదే రికార్డు, అఖండ రికార్డు కొనసాగుతూనే ఉంటుంది. ఈ సినిమా దగ్గర ఏ సినిమా కూడా పనికిరాదని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఎలా ఉంటుంది సినిమా? ఏం చెప్తారు సినిమా గురించి? బాలకృష్ణ అంటే ఇప్పటికే ట్రైజర్స్ రిలీజ్ అయ్యాయి, చాలా వరకు చూశారు. బాలకృష్ణ యాక్టింగ్ కానీ అక్కడ ఉన్నటువంటి మేకప్ కానీ పడినటువంటి కష్టం గురించి ఏం చెప్తారు? బాలయ్య బాబు ఈ సినిమా కోసం కష్టపడినట్టు ఏ హీరో కూడా కష్టపడలేడు. ఇండస్ట్రీలో బాలయ్య బాబు నటించిన క్యారెక్టర్లో ఏ హీరో కూడా చేయలేడు. ఏ క్యారెక్టర్ చేయాలన్నా బాలయ్య బాబు తర్వాతే ఎవడైనా. ఏ హీరో అయినా బాలయ్యకి మించి నటుడు ఎవడు లేడు. బాలయ్య తర్వాతే ఎవడు ఏం చేయాలనుకున్నా బాలయ్యని చూసి నేర్చుకోవాలి తప్ప బాలయ్య ఒకరిని చూసి నేర్చుకోడు. ఎవడైనా బాలయ్యని చూసి నేర్చుకోవాలి. నిన్ను అది చెయ్యాలి. టికెట్స్ అన్ని ఇప్పటికే ఆల్రెడీ బుకింగ్స్ అన్ని అయిపోయినట్లు ఉన్నాయి. అసలు అయిపోయి సార్, రేపు మార్నింగ్ వరకు అయిపోయారు. రేపు ఎల్లుడు 2 రోజులు అయిపోయింది, సండే వరకు అయిపోయాయి. చాలా స్పీడ్గా ఒక పక్క నుంచి కూడా థియేటర్కి సంబంధించి ఒక్కొక్కరిగా బాలయ్య అభిమానులు, సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు మొత్తం అందరూ కూడా సినిమా చూడడానికి అయితే ప్రస్తుతం థియేటర్ల దగ్గరికి వస్తున్నటువంటిది అయితే ఉంది. ముందుగానే టికెట్స్ అన్ని ఇచ్చేశారు కాబట్టి మొన్నటి వరకు అభిమానులు చాలా అంటే ఫస్ట్ రిలీజ్ ప్రకటించిన తర్వాత అది వాయిదా పడకుండా ఉండుంటాం అయితే ఇప్పటికే అటు అఖండ అటు ఏ విధంగా ఉండేది ఏంటనేది ఇప్పటికే బయటకు వచ్చేసేది. కానీ ఫస్ట్ రిలీజ్ డేట్ వాయిదా పడినటువంటి నేపథ్యంలో మొదటి రోజే అభిమానులందరూ కూడా కోలాహలంతో థియేటర్లు అన్ని దగ్గర హంగామా సృష్టించినటువంటిది అయితే ఉంది. కానీ ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతున్నటువంటి నేపథ్యంలో హంగామా చేయకుండా థియేటర్లని ఆలయాలుగా అలంకరించి సినిమా కోసం సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చూడాలి మరి బాలయ్య యాక్టింగ్ ఎలా ఉంటుంది, సినిమా ఎలా ఉండబోతుంది అనేది.
థ్యాంక్ యూ రాజు. సో మొత్తానికి చూసుకోవచ్చు ఇటు థియేటర్స్ వద్ద అయితే భారీగా అభిమానులు చేరుకొని సందడి వాతావరణం నెలకొందనే చెప్పుకోవాలి. ఇటు భారీగా బాలయ్య బాబు ఫ్యాన్స్ అక్కడికి చేరుకొని సినిమాకి సంబంధించి ఎప్పుడెప్పుడు ప్రీమియర్ షో స్టార్ట్ అవుతుందా, ఎప్పుడెప్పుడు సినిమా చూడబోతున్నామా అన్న ఈగర్గా అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. థియేటర్స్ వద్ద భారీగా సందడి చేస్తున్నారు. ఇటు పూల బుక్కేలతో కానివ్వచ్చు, పూల మాలలతో అక్కడికి చేరుకొని వాళ్ళంతా సందడి సృష్టిస్తూ ఉన్నారు. ఇటు థియేటర్స్ వద్ద భారీగా అభిమానులు తరలి వస్తున్న దృశ్యాల్ని కూడా మనం చూడొచ్చు. ఇటు మొదట అఖండ 2 సినిమాకి సంబంధించి అనేక అడ్డంకులు వచ్చినా కూడా సినిమా ఎలాగైనా హిట్ అవుతుంది అంటూ కూడా వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బాక్స్ ఆఫీస్ విధ్వంసాన్ని ఎంజాయ్ చేయండి అంటూ కూడా ఇప్పటికే నిర్మాతలు ఒక్కొక్కరిగా ట్వీట్ చేస్తూ ఉన్నారు. మూవీ టీం కూడా ఫ్యాన్స్ కి ముందుగానే చెప్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు థియేటర్స్ వద్ద మరికొద్ది సేపట్లో ఇటు ప్రీమియర్ షో మొదలు కాబోతోంది. మరికొద్ది గంటల్లో ఇటు శివ తాండవం మొదలు కాబోతోంది అంటూ కూడా ఫ్యాన్స్ ఎంత హుషారుగా జోరుగా వాళ్ళంతా ఉన్నారో మనం చూడొచ్చు. ఇటు అఖండ 2 రచ్చ షురు అయిందనే చెప్పుకోవాలి. ఇటు మరికొద్ది సేపట్లో ప్రీమియర్ షో మొదలు కాబోతోంది. సినిమా ఏ విధంగా ఉండబోతుంది, సినిమా చూసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అభిమానులు ఏ విధంగా రివ్యూ ఇస్తారు అనేది కూడా వేచి చూడాలి. అండ్ అలాగే పోస్టర్ కి సంబంధించి ఇప్పటికే పాజిటివ్ బస్ తో అయితే సినిమా ఉంది కాబట్టి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏ విధంగా ఉంటుంది, ఫ్యాన్స్ జోష్ లో ఇప్పుడున్న ఉత్సాహం అప్పుడు ఉంటుందా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ గా ఉంది. కానీ ఇప్పుడు వాళ్ళు చేస్తున్న ఎంజాయ్ ని, వాళ్ళకి ఉన్న పాజిటివిటీ, వాళ్ళకున్న రివ్యూని ప్రకారం మనం చూసుకుంటే ఇటు బాలయ్య బాబు సినిమా ఎలాగైనా హిట్ అవుతుంది, శివ తాండవమే అంటూ కూడా వాళ్ళంతా కామెంట్స్ చేస్తున్న దృశ్యం అయితే మనం చూడొచ్చు. అయితే మీకు ఇప్పుడు ఎవరైతే మరికొద్ది సేపట్లో ప్రీమియర్ షో సినిమా చూడబోతున్నారో అండ్ అలాగే మీ ఎక్స్పెక్టేషన్స్ సినిమాపై ఏ విధంగా ఉన్నారో కింద ఒక్కసారి కామెంట్ చేయండి. సినిమాకి సంబంధించి ముందుగా మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారనేది కూడా కింద కామెంట్ చేస్తూ ఉండండి. మరికొద్ది సేపట్లో అఖండ 2 సినిమాకి సంబంధించిన ప్రీమియర్ షో అయితే మొదలు కాబోతోంది. ఇప్పటికే థియేటర్స్ వద్ద భారీగా అభిమానులు చేరుకొని సినిమాకి సంబంధించి రచరచ చేస్తున్నారు. బాలయ్య బాబుపై తమ మీద ఏవైతే అభిమానం ఉందో వాటంతా కూడా వాళ్ళ అభిమానాన్ని చాటి చెప్తూ ఉన్నారు. సినిమాలు ఎలాగైనా సక్సెస్ చేస్తాం, ఎలాగైనా హిట్ చేస్తాం, సినిమా శివ తాండవమే అంటూ కూడా వాళ్ళు అరుస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఇటు మరికొద్ది సేపట్లో మూవీకి సంబంధించిన రివ్యూ అయితే రాబోతుంది. 8-9 గంటలకి ఇటు ప్రీమియర్ షో మొదలు కాబోతుంది కాబట్టి సినిమా చూసి వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటుంది అనేది కూడా వేచి చూడాలి.